దాదాపుగా టాప్ లీడర్షిప్ అంతా సరెండర్ కావడం, లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడం, కింది వరకు కాడర్స్ వాళ్ళు కూడా ఆయుధాలతో, వారు ఊరికే వస్తే అనుమానం వస్తుంది కానీ ఆయుధాలతో వచ్చారు. సో అది ఏంటంటే ఇప్పుడు మాకు ముందున్న ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడడం, వాళ్ళకి ఏదైతే పునర్వాసము కార్యక్రమం ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని పక్కాగా మేము అమలు చేస్తాం. అందరు కూడా జనజీవన స్రవంతిలో మళ్ళీ కలిసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు, అన్ని డిపార్ట్మెంట్స్కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వారిని పూర్తి స్థాయిలో మేము పునరావాసం కల్పించి మళ్ళీ ఈ సమాజంలో వారిని కలుపుకునే విధంగా అన్ని చర్యలు మా డిపార్ట్మెంట్ పరంగా మేము పర్సనల్గా సూపర్వైజ్ చేసి 2 నెలలకోసారి ఒక రివిజన్ ఉంటుంది, 6 నెలలకోసారి ఇంకోసారి సమీక్షిస్తాం. ఈ ఎస్ఐబిలో కూడా ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ మన రాష్ట్రంలో 1993లో ఫస్ట్ టైం అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు వారిని బ్రతుకుతున్నారు, వారి జీవనాధారం ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఉంటున్నారో వారిని ఎవరైనా వేధిస్తున్నారా లేకపోతే వీరు వేరే వారిని వేధిస్తున్నారా అనేది అన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎస్ఐబి పరంగా వీరిపైన పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఎవరైతే ఇంకా బయట ఉన్నారో దయచేసి అందరు కూడా తక్షణమే వచ్చి లొంగిపోవాలని వారికి